ఈరోజు క్లాస్లో మనము ఇంకా మిగతా ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి ఇంకా ఫర్దర్గా కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి కదా ఈ ఫార్ములాలో కొన్ని వీటిని ఏమంటామంటే డిఫరెంట్ ఫంక్షన్స్ లేదా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కదా వాటి గురించి డిస్కస్ చేద్దాము. సో వాటి గురించి డిస్కస్ చేసే కంటే ముందు లాస్ట్ క్లాస్లో మనము అకౌంట్ ఆబ్జెక్ట్ని సింక్ చేసాము. సో ఈరోజు క్లాస్లో మనము అపార్చునిటీ ఆబ్జెక్ట్ని సింక్ చేద్దాం. ఓకేనా? సో అపార్చునిటీ ఆబ్జెక్ట్ అగైన్ ఇట్స్ అంటే సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో ఉన్న అపార్చునిటీ ఆబ్జెక్ట్ డేటాని నేను ఇక్కడ సింక్ చేస్తాను. బట్ సింక్ చేసే ముందు ఇక్కడ ఏదైనా డేటా సింక్ ఫిల్టర్స్ ఏమైనా అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పలానా స్టేజ్ యొక్క అపార్చునిటీస్ మాత్రమే సింక్ అవ్వాలి, అన్ని అపార్చునిటీస్ వద్దు. ఓకేనా? లేదా పలానా టైప్ ఆఫ్ అపార్చునిటీ లేదా పలానా క్లోజ్ డేట్ ఈ రోజు నుంచి ఫ్యూచర్కి ఉన్నది మాత్రమే ఆ అపార్చునిటీస్ మాత్రమే కావాలి. అలాంటివి ఏమైనా కండిషన్స్ పెట్టుకుంటే ఆ కండిషన్స్ మనం ఇక్కడ అప్లై చేయాలి. వేరే నేమ్ రాయాల్సిన అవసరం లేదు. ఏ ఫీల్డ్ మీద అయితే మనము ఫిల్టర్ రాయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ వన్ మాత్రమే కావాలి. సో అప్పుడు ఏం చేస్తాం, స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ వన్ అని ఇస్తాం. ఇప్పుడు నా ఆర్గ్లో 50 అపార్చునిటీస్ క్లోజ్డ్ వన్తో ఉన్నాయనుకో అవి మాత్రమే నాకు సింక్ అవుతాయి అనమాట. ఓకేనా? లేదు అన్నీ కావాలనుకుంటే వితౌట్ ఎనీథింగ్ మనం డేటా సింక్ ఫిల్టర్స్ ఏమేమో. అలాగే మీకు తెలుసు కదా ఇక్కడ కనెక్షన్ చేసినప్పుడు ఏమేం కాలమ్స్ కావాలి, ఏమేం కాలమ్స్ డేటా వద్దనుకుంటే ఆ కాలమ్స్ డేటా మనం చెక్ చేస్తుంటాం అనమాట. సో చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నాట్ సింక్డ్ అని ఉంది. ఓకేనా? సో మనకేం సింక్ అవ్వలేదు. ఓకేనా? సో ఈ అపార్చునిటీ ఆబ్జెక్ట్ డేటా సింక్ అవ్వలేదు. ఇక్కడ మనం రెసిపీలో వాడుకోవాలంటే మనము దాన్ని ఫస్ట్ సింక్ చేసుకోవాలి. ఓకేనా? సో సింక్ చేసుకోవాలంటే పలానా ఆబ్జెక్ట్కి వెళ్ళి ఎస్ఎఫ్డిసి లోకల్ సెక్షన్లోకి వెళ్ళి ఒకసారి ఎస్ఎఫ్డిసి లోకల్ సెక్షన్కి వెళ్ళి అపార్చునిటీ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో దానికి వెళ్ళి లైక్ అపార్చునిటీ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఫస్ట్ టైం ఆల్రెడీ సింక్ కాకుండా ఫస్ట్ టైం మనము రన్ డేటా సింక్ క్లిక్ చేసినప్పుడు ఫుల్ సింక్ చేయాలి. ఓకేనా? రన్ ఫుల్ సింక్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆల్రెడీ సింక్ లేదు కాబట్టి ఫస్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అన్ని రికార్డ్స్ మనకి సింక్ అవుతాయి అనమాట. ఆ సింక్ అయ్యే జాబు సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నప్పుడు టైప్ వచ్చేసి డేటా సింక్. ఇట్ విల్ టేక్స్ అంటే ఎక్కువ రికార్డ్స్ ఉండే కొద్దీ ఎక్కువ టైం పడుతుంది. ఓకేనా? సో లెట్స్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. సో అపార్చునిటీ ఆబ్జెక్ట్ సింక్ అయింది. సో దీన్ని రెసిపీలో ఎలా వాడుకుంటాము, రెసిపీస్లోకి వెళ్ళి న్యూ. సో బేసిక్గా ఈ అపార్చునిటీ ఆబ్జెక్ట్ ఎందుకు సింక్ చేశానంటే కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ డిస్కస్ చేయడం కోసం. యాడ్ ఇన్పుట్ డేటాలోకి వెళ్ళి అగైన్ ఇక్కడ అన్చెక్ చేసి ఇక్కడ డన్ అని క్లిక్ ఇచ్చి అపార్చునిటీ అపార్చునిటీ ఆబ్జెక్ట్ ఇది ఇందాక సింక్ చేసాం కదా ఇది. ఓకేనా? చూడండి లాస్ట్ మాడిఫైడ్ డేట్ టుడే అట్ ఇది. ఓకేనా? లెట్స్ సింక్ ఇట్. సో ఇక్కడ కూడా మళ్ళీ సింక్ చేసినప్పుడు ఏం ఫీల్డ్స్ ఉంటాయి, అన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏదైనా పలానా ఫీల్డ్స్ వద్దనుకుంటే ఆ డేటాని మనం అన్చెక్ చేసుకోవచ్చు. ఆ ఫీల్డ్స్ని మనం అన్చెక్ చేస్తే అది మనకు ఫైనల్గా డేటా సెట్లోకి రాదు. క్లిక్. ఓకేనా? సో ఇక్కడ ట్రాన్స్ఫామ్లో లాస్ట్ క్లాస్లో కొన్ని మాత్రమే డిస్కస్ చేసాము. ఈరోజు ఇంకొంచెం ఫర్దర్గా ఏమైనా కొన్ని ఇంపార్టెంట్ ఏమైనా అట్లా అనిపిస్తే వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రాన్స్ఫామ్లోకి వెళ్ళి సో ఇక్కడ దీని మీద సెలెక్ట్ చేసి ఏదో ఒకటి సెలెక్ట్ చేసిన తర్వాత ఇవన్నీ వస్తాయి అనమాట. సో వీటిలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్లాట్ అయిన తర్వాత డిస్కస్ చేద్దాము. ఎడిట్ అట్రిబ్యూట్స్ మీరు క్లిక్ చేసే అర్థం ఏంటంటే ఈ కాలం యొక్క లేబుల్ ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ దీని మీద క్లిక్ ఇచ్చాను. సో ఎడిట్ అట్రిబ్యూట్ అని చెప్పేసి ఏదో కాలం క్లిక్ ఇచ్చి దాని మీద క్లిక్ ఇచ్చాను. సో దేని మీద క్లిక్ ఇచ్చాను, అపార్చునిటీ ఐడి మీద నేను ఎడిట్ అట్రిబ్యూట్స్ సెలెక్ట్ చేసి ఎడిట్ అట్రిబ్యూట్స్ ఇచ్చాను. సో అప్పుడు దాని యొక్క లేబుల్ అపార్చునిటీ ఐడి, ఏపీఐ నేమ్ వచ్చేసి ఐడి. ఓకేనా? సో దీని ఎడిట్ అట్రిబ్యూట్స్ యొక్క పర్పస్ ఏంటంటే ఆ లేబుల్ కాలం యొక్క ఏపీఐ నేమ్ మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేమ్ ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ వచ్చేసి నాకు నేమ్ అనొద్దు, ఓపీపీ నేమ్ అని రావాలి. ఓకేనా? దాన్ని ఎలా చేస్తాము, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ అట్రిబ్యూట్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత నేమ్ అనే లేబుల్ తీసేసి ఓపీపీ నేమ్ అనేది లేబుల్. సో ఏపీఐ నేమ్ వచ్చేసి అట్లే ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ లెంత్ వచ్చేసి అంటే మ్యాక్సిమం ఎంత లెంత్ ఉండొచ్చు. ఓకేనా? ఆ నెంబర్ మనకి ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. డిఫాల్ట్ వాల్యూ 255 అంటే 255 క్యారెక్టర్స్ వరకు మనం అపార్చునిటీ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? సో దట్స్ మ్యాక్సిమం డిఫాల్ట్ అండ్ మ్యాక్సిమం లిమిట్. ఓకేనా? లేదు నాకు ఇంకా తక్కువ అంటే 18 డిజిట్ కంటే ఎక్కువ ఉండకూడదు అపార్చునిటీ నేమ్. ఒకవేళ ఉన్నా కూడా ట్రంకేట్ అయిపోతుంది, అంటే కట్ అయిపోతుంది. ఓకేనా? సో వీఆర్ నాట్ గోయింగ్ టు లెంత్. ఓకేనా? సో ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా చూడండి అపార్చునిటీ నేమ్ 18 డిజిట్స్ కంటే ఎక్కువ ఉందనుకో. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 అని పెట్టాను అనుకో. 10 డిజిట్స్ కంటే ఎక్కువ ఉందనుకో ఇట్ విల్ యాక్చువల్లీ గెట్ డిడక్ట్ అంటే అక్కడ ట్రంకేట్ అవుతుంది. ఓకేనా? ఇది చూడండి అపార్చునిటీ నేమ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
లేబుల్ మారింది ఓపీపీ నేమ్ అని, ఓకేనా. ఫస్ట్ థింగ్ లేబుల్. బ్యాక్ ఎండ్ ఏపీఐ నేమ్ వచ్చేసి మీరు కర్సర్ పెట్టాను కదా పైన చూడండి, ఏపీఐ నేమ్ ఉంది, ఓకేనా. సో ఏపీఐ నేమ్ మార్చలేదు, లేబుల్ మాత్రమే మార్చాను. సో అపార్చునిటీ నేమ్ పూర్తిగా ఎందుకు కనపడలేదు అంటే నేను లెంత్ 10 పెట్టాను, 10 అని పెట్టాను, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఓపీపీ అది మీరు కౌంట్ చేస్తే OPPORTUNNIT అటు వరకు 10th వరకు మాత్రమే ఉంటుంది, ఓకేనా. సో మీ ఇప్పుడు ఇఫ్ ఐ ట్రై టు ఇంక్రీజ్ ఇట్, ఓకేనా, ఇఫ్ ఐ ట్రై టు పుట్ 20, ఓకేనా. చూడండి ఇక్కడ మొత్తము ఈ మొత్తం కౌంట్ చేస్తే అంటే ఓ నుంచి ఇక్కడ ఇది ఎండ్ వరకు కౌంట్ చేస్తే మొత్తం మాక్సిమం సైజ్ 20 వరకు ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు ఇది కట్ అవుతుందంటే మాక్సిమం లెంత్ ఇక్కడ మనం ఇచ్చింది అంతవరకు, మనం 20 ఇస్తే ఓకేనా. సో 20 కంటే ఎక్కువ ఉంటే 20 వరకు తీసుకుని మిగతా అంతా ట్రంకేట్ అయిపోతుంది, అర్థమవుతుందా. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లెంత్, ఓకేనా. ఇక్కడ నేనేం ఇవ్వకపోతే డిఫాల్ట్ గా అది ఎంత ఉంటుందో 250 క్యారెక్టర్స్ వరకు తీసుకుంటుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉంటే మనకే తీసుకోదు అనమాట, క్లియర్. సో దట్ ఈస్ కాల్డ్ ఎడిట్ అట్రిబ్యూట్స్. దీంట్లో ఏమంటే ఉంటుందా. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ కాలమ్స్. ఒకవేళ మనము సెలెక్ట్ చేసేటప్పుడు అనేసరి ఫీల్ సెలెక్ట్ చేసాము, దాన్ని వద్దు అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ క్యాంపెయిన్ ఐడిలో ఏ డేటా లేదు, అసలు ఈ ఫీల్డ్ వద్దు. సో దీన్ని ఏం చేస్తాను, డ్రాప్ కాలమ్స్ క్లిక్ చేస్తాను, ఓకేనా. డ్రాప్ కాలమ్ అంటే ఇట్ విల్ గెట్ రిమూవ్ ఫ్రమ్ హియర్, ఓకేనా. డ్రాప్ కాలమ్, ఓకేనా. సో ఇక్కడ చూడండి డ్రాప్, ఇక్కడ డ్రాప్ కాలమ్స్ క్లిక్ చేస్తే డ్రాప్ కీప్ అని 2 వస్తాయి. సో డ్రాప్ అంటే మనం ఏ ఫీల్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో, అసలు ఏ కాలం లేదా ఏ ఫీల్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో అది ఇక్కడ ఈ డేటా సోర్స్ దీని నుంచి మనకి డ్రాప్ అయిపోతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపెయిన్ ఐడి సెలెక్ట్ చేసుకున్నాం, క్యాంపెయిన్ ఐడి ఇక్కడ చూడండి సర్చ్ కాలమ్స్, అంటే దాంతోపాటు ఇంకా ఏమైనా నువ్వు డ్రాప్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వ్యూ డేట్ అనుకో, దాన్ని కూడా నేను డ్రాప్ అవుద్ది అనుకుంటాను, లాస్ట్ వ్యూ డేట్, ఓకేనా. సో దాన్ని కూడా 2 సెలెక్ట్ చేశాను. సో రెండింటికి నేను డ్రాప్ అని సెలెక్ట్ చేసి అప్లై చేశాను. సో ఇప్పుడు లాస్ట్ వ్యూ డేటు, ఓకేనా, ఈ క్యాంపెయిన్ ఐడి 2 కనపడం అనమాట. దట్ ఈస్ కాల్డ్ డ్రాప్ కాలమ్స్, ఓకే. సో ఎడిట్ అట్రిబ్యూట్ డిస్కస్ చేసాము, డ్రాప్ కాలమ్స్ డిస్కస్ చేసాము, ఓకే. సో నెక్స్ట్ ఇంకా అలాంటి ఇంపార్టెంట్ ఇంకేంటంటే, సో బకెటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బకెటింగ్ ఎందుకు వాడతామంటే మనం ఆల్రెడీ ఈ బకెటింగ్ కాన్సెప్ట్ నార్మల్ సేల్స్ ఫోర్స్ రిపోర్టింగ్ లో డిస్కస్ చేసాము, అవునా కదా. సో ఈ బకెటింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకసారి చెప్తాను మీకు గుర్తు లేకపోతే, నాకు అపార్చునిటీ అమౌంట్ ఉంది, అపార్చునిటీ అమౌంట్ ఉంది ఫీల్డ్. సో ఈ అమౌంట్ కేటగిరీ అంటే రేంజ్ని బట్టి నేను అది హై ఇంపార్టెంటా, లో ప్రియారిటీనా, ఒక మీడియం ప్రియారిటీనా, హైయెస్ట్ ప్రియారిటీనా అని చెప్పేసి కేటగిరీ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అపార్చునిటీ అమౌంట్ మోర్ దాన్ 5 lakhs ఉంటే, ఓకేనా. సో వెరీ ఐఎంపీ టైప్ అని ఇవ్వాలి, ఓకేనా. సో 3 lakhs to 5 lakhs ఉంటే అపార్చునిటీ అమౌంట్, ఓకేనా. సో జస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఓకేనా. సో అలాగే 1 lakh to 3 lakhs ఉంటే మీడియం ఇంపార్టెంట్ అని ఇవ్వాలి, మీడియం ఇంపార్టెంట్, ఓకే. అలాగే లెస్ దాన్ 1 lakh ఉంటుంటే లో ఇంపార్టెంట్ లేకపోతే లో ప్రియారిటీ ఏదో ఒకటి ఇవ్వాలి. సో ఇలా బకెటింగ్, ఓకేనా, చేసుకోవాలి. సో ఇది ఒకటి అచీవ్ చేయొచ్చు అంటే, ఓకేనా. ఇంకొక వే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అపార్చునిటీ యొక్క అడ్రస్ లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి, సపోజ్ ఏదైనా అడ్రస్ ఫీల్డ్ ఉంది, ఓకేనా. దాంట్లో స్టేట్స్ ఉన్నాయి, స్టేట్ అని ఒక కాలం ఉంది అనుకుందాం, స్టేట్, ఓకేనా. సో స్టేట్స్ లో నాకు ఆంధ్ర, ఓకేనా, తెలంగాణ, ఓకేనా. సో ఇలా కేరళ, ఈ 3 కలిపి నాకు సౌత్ నేను ఒక కొత్త కాలం క్రియేట్ అవ్వాలి, ఓకేనా. దా కాలం పేరు వచ్చేసి అంటే లైక్ రీజియన్ అనే కాలం అనుకో. సో ఇప్పుడు స్టేట్స్ ఈ మూడిటి మధ్యలో అంటే ఈ మూడిట్లు ఏదైనా కూడా, సో స్టేట్ వాటి యొక్క రీజన్ సౌత్ అని రావాలి, ఓకేనా, సౌత్, ఓకే. అలాగే జమ్మూ లైక్ హిమాచల్ ఇలా అనుకో, నార్త్ అని రీజన్ రావాలి. అంటే మనం ఏం చేస్తామంటే 2 లేదా అంతకంటే ఎక్కువ వాల్యూస్ ని కలిపి మనం బకెట్ లాగా అంటే సిమిలర్ కేటగిరీని కలిపి ఒక కేటగిరీ లాగా మనం తీసుకుంటాం అన్నమాట. దట్స్ కాల్డ్ బకెటింగ్ కాన్సెప్ట్. సో ఈ బకెటింగ్ కాన్సెప్ట్ మనము నంబర్ ఫీల్డ్స్ మీద మాత్రమే కాదు, టెక్స్ట్ ఫీల్డ్స్ మీద కూడా మనం అప్లై చేయొచ్చు అనమాట, ఓకేనా. సో బేసిక్గా ఈ బకెటింగ్ కాన్సెప్ట్ మనకి స్టాండర్డ్ సేల్స్ ఫోర్స్ రిపోర్ట్స్ లో కూడా ఉంది, అలాగే ఐన్స్టాలిటిక్స్ రెసిపీస్ లో కూడా మనము అప్లై చేస్తాం అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ అపార్చునిటీ అమౌంట్ ఉంది, లేకపోతే మనం సపోజ్ అపార్చునిటీ అమౌంట్ ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బకెటింగ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి ఫస్ట్. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ డిఫరెంట్ రేంజెస్ ఉంటాయండి, డిఫరెంట్ రేంజెస్, ఓకేనా. సో ఫస్ట్ రేంజ్ అంటే లెస్ దాన్ అనే రేంజ్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ బకెట్కి ఒక లేబుల్ ఇస్తాం, ఓకేనా. సో లేబుల్, ఓకేనా. సో లో ప్రియారిటీ PRIORITY, ఓకేనా. సో వాల్యూ, ఓకే, ఇక్కడ చూడండి వాల్యూ లెస్ దాన్ ఉంది, ఓకేనా. సో లో ప్రియారిటీకి ఏమవ్వాలి, ఈ అమౌంట్ వాల్యూ లెస్ దాన్ 1 lakh అయితే 1 2 3 4 5 అయితే, ఓకేనా.
అదొక బకెట్. దానికి ఏమి ఇస్తున్నాము, లో ప్రియారిటీ అని ఇస్తున్నాము. ఓకేనా. సో ఈ బకెట్ ద్వారా క్రియేట్ అయిన కాలము సపరేట్ గా ఒక కాలం లాగా క్రియేట్ అవుతుంది. అంటే ఈ నంబర్, ఈ అమౌంట్ లెస్ దాన్ 1 lakh అయితే నాకు ఒక సపరేట్ కాలం క్రియేట్ అవుతుంది. సో ఆ పలానా రో యొక్క అమౌంట్ 1 lakh కంటే తక్కువ అయితే ఆ సపరేట్ గా క్రియేట్ అయిన కాలం యొక్క వాల్యూ వచ్చేసి లో ప్రియారిటీ అవుతుంది. అది చూపిస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ రేంజ్ 2. ఇక్కడ చూడండి రేంజ్ 2. ఇక్కడ చూడండి ఇక్కడ యాడ్ రేంజ్ అంటే ఇప్పుడు ఒకటే కండిషన్ లెస్ దాన్ 1 lakh కి లో ప్రియారిటీ, మోర్ దాన్ 1 lakh ఎంత ఉన్నా కూడా హై ప్రియారిటీ అంటే నేను యాడ్ రేంజ్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇప్పుడు నేను ఇంకొక కొత్త రేంజ్ ఏంటి, మిడ్ ప్రియారిటీ అని చెప్పేసి ఒకటి ఇస్తున్నాను. ఓకేనా. సో 1 lakh నుంచి ఓకేనా 3 lakhs ఉంటే మిడ్ ప్రియారిటీ, అంటే లెస్ దాన్ 3 lakhs ఉంటే 1 2 3 4 5. ఓకే. సో ఈ రేంజ్ లో ఉంటే నాకు మిడ్ ప్రియారిటీ. ఓకేనా, అర్థమవుతుందా. ఇప్పుడు ఇంకొక రేంజ్. ఓకేనా. సో 3 lakhs నుంచి 5 lakhs ఉంటే మీడియం మిడ్ కాకుండా హై ప్రియారిటీ, హై ప్రియారిటీ. ఓకే. సో దీంట్లో ఏంటి 3 lakhs నుంచి 5 lakhs లోపల ఉంటే 1 2 3 4 5. సో ఇక్కడ ఇంకొక లాస్ట్ లో ఏంటి యాడ్ రేంజ్, ఇక్కడ 5 lakhs కంటే ఎక్కువ ఉంటే. ఓకేనా. సో ఇదేంటి లాస్ట్ లో. ఓకేనా. సో 5 lakhs కంటే, దీన్ని ఏమైనా 5 lakhs కంటే ఎక్కువ ఉంటే హైయెస్ట్ హై ప్రియారిటీ కాదు, హైయెస్ట్ ప్రియారిటీ, PRIORITY. ఓకేనా. ఓకేనా. సో 5 lakhs కంటే ఇక్కడ లోయెస్ట్ నెంబర్ ఏమేమో అంతే. ఓకేనా. ఇక్కడ బకెట్ రేంజ్, ఇక్కడ యాడ్ రేంజ్, ఇక్కడ దీనికి ఏం చేస్తానంటే యాడ్ రేంజ్ అని క్లిక్ ఇవ్వకుండా. ఓకేనా. సో 5 lakhs వరకు ఇక్కడ యాడ్ రేంజ్ ఏమి ఇవ్వను. ఓకే. మళ్ళీ యాడ్ రేంజ్ ఏం చేయను, జస్ట్ డైరెక్ట్ గా దీన్ని క్లిక్ ఇస్తాను. సో ఇప్పుడు 5 lakhs కంటే ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఓకేనా దీని హైయెస్ట్ వాల్యూ తీసుకుంటుంది. ఓకేనా. సో హైయెస్ట్ అంటే మళ్ళీ యాడ్ రేంజ్ అని క్లిక్ ఇస్తే దానికి లోయర్ హైయర్ ఇవ్వాలి. అలా కాకుండా దీన్ని ఫైనల్ గా ఇక్కడ ఫైనల్ యాడ్ రేంజ్, మళ్ళీ యాడ్ రేంజ్ ఇవ్వకుండా ఉంటే ఇక్కడ హైయెస్ట్ వాల్యూ అంటే దీనికంటే ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకేనా. హైయెస్ట్ ప్రియారిటీ. ఓకేనా. యాడ్. ఓకే, అర్థమవుతుందా. ఇప్పుడు ఈ రేంజ్ ని బేస్ చేసుకొని నాకు కొత్త కాలం చూడండి, షో రిజల్ట్స్ ఇన్ ఓకేనా న్యూ కాలం, అంటే కీప్ ఒరిజినల్, అంటే ఒరిజినల్ కాలం ఏంటి అమౌంట్, అది అలాగే ఉండాలి. ఓకేనా. న్యూ కాలం అంటే ఇప్పుడు హై ప్రియారిటీ, లో ప్రియారిటీనా, హై ప్రియారిటీనా, మీడియం ప్రియారిటీనా అనేది అని డేటా మనకు షో చేయడానికి మనకు కొత్త కాలం క్రియేట్ అవుతుంది. అర్థమవుతుందా. సో అలా కాకుండా న్యూ కాలం అండ్ డ్రాప్ ఒరిజినల్ అని సెలెక్ట్ చేసుకుంటే అమౌంట్ కాలం ఎగిరిపోతుంది. అంటే ఇక్కడ ఈ వ్యూ నుంచి అమౌంట్ కాలము కంప్లీట్ గా సైడ్ అయిపోతుంది. మనకు ఓన్లీ ఈ బకెటెడ్ కాలం మాత్రమే కనిపిస్తుంది. దాని యొక్క వాల్యూస్ ఎలా వస్తాయంటే అమౌంట్ యొక్క వాల్యూ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ ఉంటే మనము హైయెస్ట్ ప్రియారిటీ, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ ఉంటే హై ప్రియారిటీ అని చెప్పేసి వాల్యూ వస్తుంది అనమాట. నాకు అమౌంట్ కాలం అలాగే ఉండాలి అని కొత్త కాలం క్రియేట్ అవ్వాలంటే న్యూ కాలం అండ్ కీప్ ఒరిజినల్ ఇస్తాం. లేదు అమౌంట్ కాలం అవసరం లేదు, దాన్ని బేస్ చేసుకొని నేను బకెటింగ్ కాలం క్రియేట్ చేస్తున్నాను కాబట్టి అమౌంట్ కాలం నాకు వ్యూలో అవసరం లేదు వద్దనుకుంటే డ్రాప్ ద ఒరిజినల్ కాలం అండ్ క్రియేట్ ద న్యూ కాలం. అలా కాకుండా ఒరిజినల్ కాలం అంటే ఈ కాలంలోనే మనకి ఈ అమౌంట్ ఫీల్డ్, అంటే ఈ వాల్యూస్ ఎగిరిపోయి అమౌంట్ అనే దాంట్లోనే మనకి ఈ టెక్స్ట్ వాల్యూస్ వస్తాయి అనమాట. అంటే మనకి కంపారిజన్ కోసం ఉండాలి కాబట్టి నేను కొత్త కాలం క్రియేట్ చేస్తాను, ఐఎమ్ కీపింగ్ ద ఒరిజినల్. ఇక్కడ ఏం చేస్తానంటే దీనికి లేబుల్ అమౌంట్ బకెట్ అని చెప్పేసి ఆటోమేటిక్ గా తీసుకుంది. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ యూ కెన్ చేంజ్ ఇట్. నౌ అప్లై ఇట్. సో ఇది బకెట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది డ్రాప్ ట్రాన్స్ఫర్మేషన్, ఇది ఎడిట్ అట్రిబ్యూట్ ట్రాన్స్ఫర్మేషన్. ప్రతి ఒక్క ట్రాన్స్ఫర్మేషన్ కి నాకు ఒక లోగో ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూడండి పెన్సిల్ కానీ బకెట్. ఓకేనా. ఇక్కడ చూడండి లో ప్రియారిటీ, హై ప్రియారిటీ, మిడ్ ప్రియారిటీ, లో ప్రియారిటీ, హైయెస్ట్ ప్రియారిటీ. సో దిస్ వాల్యూ ఈజ్ యాక్చువల్లీ కమింగ్ ఫ్రమ్ ద ఓకేనా బకెటింగ్ రేంజ్ దట్ వీ హ్యావ్ డిఫైన్డ్. ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అమౌంట్ లోకి వెళ్తే అమౌంట్ ఇక్కడ 1 minute ఇక్కడ అమౌంట్. సో ఇప్పుడు లెస్ దాన్ 1 lakh కాబట్టి ఓకేనా ఇదేమవుతుంది లో ప్రియారిటీ అవుతుంది. ఓకేనా. సో అలాగే మోర్ దాన్ 3 lakhs to 4 lakhs అట్లయితే ఆ రేంజ్ లో ఉంటారు అనమాట. ఆర్ యూ క్లియర్ విత్ బకెటింగ్ కాన్సెప్ట్? బకెటింగ్ అనేది నంబర్స్ మీదే కాదు, మీరు టెక్స్ట్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డేట్ ఫీల్డ్స్ మీద కూడా అప్లై చేయొచ్చు. నేను ఎప్పుడు డేట్స్ ఫీల్డ్స్ మీద అప్లై చేయలేదు. మనకి ఏమైనా డేట్ అంటే ఒకసారి చూద్దాము. సపోజ్ క్లోజ్ డేట్ ఏదైనా ఉంటే చూద్దాం. డేట్ ఫీల్డ్స్ మీద అప్లై చేయొచ్చు. ఓకేనా. సో ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ అంటే ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ అట్లా. ఓకేనా. సో బకెట్. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటే అర్థమవుతుందా. క్లోజ్ డేట్ మీద నేను బకెటింగ్ అప్లై చేస్తున్నాను. ఓకేనా. క్లోజ్ డేట్ నాకు 2024 Jan 1 నుంచి 2024 December 31 ఉంటే
ఓల్డ్ ఆపర్చునిటీ అని చెప్పేసి ఏదో ఒక నేమ్, అంటే ఆ రేంజ్ నుంచి ఆ రేంజ్ ఉంటే ఆ రేంజ్ లో క్లోజ్ డేట్ ఉన్న ఆపర్చునిటీస్ అన్నిటికీ ఒక నేమ్ ఇస్తాం. కొత్త కాలం క్రియేట్ అవుతుంది. మనం ఇచ్చిన బకెట్ రేంజ్ ఇప్పుడు ఏంటి, క్లోజ్ డేట్ మీద నేను బకెటింగ్ అప్లై చేస్తున్నాను. క్లోజ్ డేట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటే దానికి ఒక లేబుల్ ఇస్తాం. ఓకేనా, మళ్ళీ ఇంకో బకెట్, అట్లా ఇంకో బకెట్. ఓకేనా, ఆ రేంజ్ నుంచి ఆ రేంజ్ డేట్ ఉంటే మనము డిఫరెంట్ బకెట్ వాల్యూస్ ఇస్తాము. సపోజ్ బకెట్ నల్ వాల్యూస్ అని చెక్ బాక్స్ ఇచ్చామంటే, ఒకవేళ అక్కడ పలానా రోకి ఏదైనా క్లోజ్ డేట్ వాల్యూ లేదు, పలానా రోకి అమౌంట్ వాల్యూ లేదు, అప్పుడు ఏం చేస్తాము, బకెట్ నల్ వాల్యూస్ అని క్లిక్ ఇస్తే అదర్ అని చెప్పేసి, ఒకవేళ ఏదైనా నల్ వాల్యూ ఉందనుకో, ఆ నల్ వాల్యూ అనేది ఏ బకెట్ లకి సెట్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తాము, లో ప్రియారిటీ హై ప్రియారిటీ అని కాకుండా, హై ప్రియారిటీ అని కాకుండా దానికి జస్ట్ అదర్ అని వస్తుంది. ఎందుకంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. ఓకే, అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఏం చేసాం, ఇంతకు ముందు లెస్ దాన్ 1 lakh ఉంటే లో ప్రియారిటీ, 1 lakh to 3 lakh ఉంటే మిడ్ ప్రియారిటీ అలా ఇచ్చాం కదా. ఒకవేళ 1 lakh లెస్ దాన్ 1 lakh అలా కాకుండా నెగిటివ్ లో నెంబర్ ఉంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, లేదా సంథింగ్ ఏదైనా ర్యాండమ్ ఏమంటారు నంబర్స్ లో కాకుండా సమ్ ర్యాండమ్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో అవి ఈ రేంజ్ లో పడవు అనమాట. లెస్ దాన్ 1 lakh కాదు, మోర్ దాన్ 5 lakh కాదు, సమ్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ @x, y, z అలా ఉన్నాయి. సో అప్పుడేంటి, అది నంబర్ ఫీల్డ్ కాదు, నంబర్ డేటా కాదు, సంథింగ్ డేటా ఇష్యూ. అలాంటి వాటి అన్నింటి కలిపి నేను ఒక బకెట్ రిమైనింగ్ వాల్యూస్ అని క్లిక్ చేసేది అంటే ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే, మనం ఇచ్చిన కండిషన్స్ లో అది ఫిట్ అవ్వకపోతే ఆ ఫిట్ కాని వాల్యూస్ అన్ని రిమైనింగ్ వాల్యూస్ లోకి వస్తాయి. అది సపరేట్ గా ఒక రిమైనింగ్ వాల్యూస్ లోకి వెళ్తాయి. క్లియర్, అర్థమైందా? వాట్ ఈస్ ద బకెట్ నల్ వాల్యూస్, వాట్ ఈస్ ద బకెట్ రిమైనింగ్ వాల్యూస్? హలో, సో దట్ ఈస్ కాల్డ్ బకెటింగ్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను డేట్ మీద అప్లై చేసినప్పుడు డేట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ కొన్నే ఉన్నాయి. ఓకే, కొన్నే ఉన్నాయి. ఓకే, సో అదే టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఐడి మీద కానీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కువ అంటే డేట్ ఫీల్డ్స్ మీద కొన్ని మాత్రమే చేయగలము. ఓకేనా, అన్ని చేయలేము అని దాన్ని, ఓకేనా, అన్ని సపోర్ట్ చేయదు అని దాంతో. ఓకేనా, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, క్లోజ్ డేట్ సెలెక్ట్ చేశాను, ఇప్పుడు కొన్ని తగ్గిపోయాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని సపోర్ట్ చేయాలి, లైక్ టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్, డ్రాప్ కావాలంటే దీన్ని డ్రాప్ చేయొచ్చు, టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ వద్దాము. ఓకే, అలాగే క్లస్టరింగ్ అనేది కొంచెం అడ్వాన్స్డ్. అంటే నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ అట్రిబ్యూట్స్ ఇందాక చూసాము, బకెటింగ్ ఇందాకే డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్. సో ఈ ఎక్స్ట్రాక్ట్ ఏంటంటే మనం ఇచ్చిన డేట్ కాంపొనెంట్ లో పలానా వాల్యూని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ క్లోజ్ డేట్ లో 12/12/2024 ఉంది అనుకుందాం. దాంట్లో నాకు 2024 అంటే ఆ క్లోజ్ డేట్ లో నాకు ఇయర్ మాత్రమే సపరేట్ గా కావాలి. ఓకేనా, సో దట్స్ వాట్ ఎక్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ డస్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాము మళ్ళీ చూపిస్తాను. డేట్ సెలెక్ట్ చేశాను, క్లోజ్ డేట్. ఓకేనా, క్లోజ్ డేట్ సెలెక్ట్ చేసి, ఓకేనా, సెలెక్ట్ చేశాను కాలము. ఇక్కడ ఒక నిమిషం, క్లోజ్ డేట్ ఎగిరిపోతుంది. ఓకే, సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఏం చేశాను, ఎక్స్ట్రాక్ట్ అనే ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నాం. దీని మీద క్లిక్ చేస్తే సో ఏం చేయొచ్చు. ఓకేనా, సో ఇదేం చేస్తా అంటే ఎక్స్ట్రాక్ట్ ద సెలెక్టెడ్ కాంపోనెంట్ ఫ్రమ్ ద డేట్ ఫీల్డ్. అంటే మనము డేట్ ఫీల్డ్ మీద నుంచి పలానా వాల్యూని, అంటే సపోజ్ డేట్ ఫీల్డ్ నుంచి ఇయర్ ని బయటకు తీసుకురావచ్చు. క్వార్టర్ అంటే ఆ క్లోజ్ డేట్ ఏ క్వార్టర్ లో ఉంది మనకు తెలుసు కదా, లైక్ ఇయర్ 4 quarters. ఓకేనా, సో విచ్ క్వార్టర్ ఇట్లేదు. అలాగే పలానా డేట్ లో పలానా మంత్ మాత్రం బయటకు తీసుకురా, పలానా డే తీసుకురా, పలానా అవర్స్ మినిట్స్. ఒకవేళ అవర్స్ మినిట్స్ కూడా మనకు అంటే డేట్ అండ్ టైం టైప్ అయితే పలానా అవర్స్ మినిట్స్ అవన్నీ మనం తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టు కీప్ ఇట్ సింపుల్ నేను ఏం చేస్తానంటే క్లోజ్ డేట్ లో ఉన్న ఇయర్స్ మాత్రమే నాకు సపరేట్ గా ఒక సపరేట్ కాలం లెక్క కావాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, ఎక్స్ట్రాక్ట్ డేట్ కాంపోనెంట్ లో నేను ఇయర్ మాత్రమే తీసుకొస్తున్నాను. వచ్చిన ఇయర్ని నేను సపరేట్ గా ఒక కాలంలో పెడుతున్నా. ఆ కాలం లేబుల్ వచ్చేసి ఏంటి, క్లోజ్ డేట్ ఇయర్ ఎక్స్ట్రాక్ట్ అని ఇస్తాను. క్లోజ్ డేట్ ఇయర్ ఎక్స్ట్రాక్ట్ అని ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. టు కీప్ ఇట్, ఓకేనా, క్లోజ్ డేట్ ఇయర్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఓకేనా, సో దీని యొక్క టైప్ ఏంటి, ఓకేనా, సో అవుట్పుట్ టైప్ టెక్స్ట్, లెంత్ మాక్సిమం 255 characters. అప్లైడ్. ఇప్పుడు క్లోజ్ డేట్ లో ఉన్న క్లోజ్ డేట్ అలాగే ఉంటుంది, దాంట్లో ఉన్న ఇయర్ కాంపోనెంట్స్ మాత్రమే నాకు సపరేట్ గా వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు క్లోజ్ డేట్ లో నేను ఇయర్ ని మాత్రమే కాదు, మంత్ ని కావచ్చు, డేట్ ని కావచ్చు, ఓకేనా, ఫిజికల్ క్వార్టర్ ని కావచ్చు, ఏది కావాల్సి ఉంటే దాన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఆర్ క్లియర్ విత్ దిస్ ఎక్స్ట్రాక్ట్ కాన్సెప్ట్? హలో, ఎక్స్ట్రాక్ట్ అంటే అర్థమైందా? మనము ఏ డేట్ మీద అయితే ఎక్స్ట్రాక్ట్ అప్లై చేస్తున్నామో ఆ డేట్ మీద నేను ఐ కెన్ పుల్ అప్ ద ఇయర్, నాట్ ఓన్లీ ఇయర్. ఓకేనా, దాంట్లో ఉన్న మంత్ ని సపరేట్ గా తీసుకురావాలనుకుంటే, ఓకేనా, సో క్లోజ్ డేట్ మంత్ ఎక్స్ట్రాక్ట్. ఓకే,
సో దీన్ని అప్లై చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, క్లోజ్ డేట్ మీద మనకి మంత్ మాత్రం సెపరేట్గా వచ్చింది. ఆర్ క్లియర్ విత్ ఎక్స్ట్రాక్ట్ కాన్సెప్ట్? సో అలాగే అంటే ఇది ఒక్కటే అని కాదు, మనకి ఇలా చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో కస్టమ్ ఫార్ములాస్ లో కూడా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనా, ఆ ఫంక్షన్స్ గురించి కూడా కొన్ని డిస్కస్ చేద్దాము. మనం ఈచ్ అండ్ ఎవరీ ఫంక్షన్ అయితే డిస్కస్ చేయము, కొన్ని మేజర్ ఫంక్షన్స్ డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాను, ఈ క్లోజ్ డేట్ తీసుకొని, ఓకేనా, క్లోజ్ డేట్. ఓకే, సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రాక్ట్ అర్థమైంది. ఓకేనా, బకెట్ చూసాము. ఓకేనా, టైం సిరీస్ ఫోర్కాస్టింగ్ తర్వాత వద్దాము. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, డేట్ ఫంక్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నౌ డేట్ డిఫరెన్స్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ ఆర్ మంత్స్, డేస్ ఆర్ మంత్ అంటే ఇదేం చేస్తారంటే యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ డేస్ ఆర్ మంత్ అంటే మనము దీని మీద పలానా రోజుల్ని, ఓకేనా, ఇక్కడ క్లోజ్ డేట్ లోంచి ఆల్రెడీ ఉన్న క్లోజ్ డేట్ లోంచి ఇన్ని రోజులు తీసేయాలి. ఇప్పుడు సపోజ్ నా క్లోజ్ డేట్ వచ్చేసి ఏదైనా ఒక నెంబర్కి 1/1/2025 ఉంది అనుకో, 5 days తీసేయాలి. ఓకేనా, దానికోసం ఇప్పుడు 1/1/2026 అనుకుంటే క్లోజ్ డేట్, ఒక అపాజిట్ యొక్క క్లోజ్ డేట్. ఓకేనా, దాంట్లో 5 దానికి ప్రతి ఒక్క నాకు ఈ ఇక్కడ ప్రివ్యూలో లేకపోతే ఈ అపాజిట్లో మనం చూస్తున్న ప్రతి ఒక్క క్లోజ్ డేట్ కి నేను 5 days యాడ్ చేసి దాన్ని ఒక సపరేట్ కాలంలో పెట్టుకోవాలి. అర్థమవుతుందా? లేకపోతే ఉన్న ప్రతి ఒక్క క్లోజ్ డేట్ లోంచి 5 days తీసేసి, అంటే ఇప్పుడు సపోజ్ 1/1/2026 అనే ఒక క్లోజ్ డేట్ ఉంది అనుకో, దాన్ని -5 days ఇస్తే అప్రాక్సిమేట్ గా 26th December 2025. అలా ప్రతి ఒక్క ఈ టేబుల్లో అపాజిటీలో ఉన్న ప్రతి ఒక్క టేబుల్లో ఉన్న ప్రతి ఒక్క క్లోజ్ డేట్ కి 10 రోజులు తీసేయాలి, లేకపోతే ఇన్ని రోజులు కలపాలి, అంటే యాడ్ చేయాలి. ఓకేనా అని మనం అనుకుంటే దానికోసము అంటే రోజులే కాదు మంత్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకేనా, అంటే టు కీప్ ఇట్ సింపుల్ ఏం చేస్తానంటే క్లోజ్ డేట్ లో ఉన్న ప్రతి ఒక్క రోకి నేను ఒక 5 days యాడ్ చేసి వచ్చిన డేట్ ని నేను ఒక సపరేట్ కాలంలో స్టోర్ చేసుకుంటాను అనమాట. క్లోజ్ డేట్ అడిషన్ 5 days. ఓకేనా, 5 days. అర్థమైందా? ఒక కొత్త కాలం క్రియేట్ అవుతుంది నాకు. ఆ కాలం యొక్క డేట్ అంటే ఆల్రెడీ ఒక క్లోజ్ డేట్ ఉన్నదానికి 5 రోజులు యాడ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే ఉంది 21/23, మనం ఎక్స్ట్రాక్టెడ్ దాన్ని ఏమంటారు కాంపనెంట్. దీని ఒరిజినల్ క్లోజ్ డేట్ ఏముందో చూద్దాం ఫస్ట్ రో. ఓకేనా, ఎక్కడుంది క్లోజ్ డేట్? ఓకేనా, సో లెట్ మీ చెక్. ఇక్కడ టైప్ చేస్తే ఈజీగా దొరుకుతుంది. సో క్లోజ్ డేట్ 20/19/1/18. దీనికి 5 days యాడ్ చేస్తే ఏంటి, 18 + 5 23. ఆ 23 మనకు వచ్చిందా లేదా? ఓకే, వచ్చిందా? అలా ప్రతి ఒక్క రోకి 5 days యాడ్ అవుతుంది. ఓకేనా, సేమ్ దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ మనము ఇక్కడ ఏం చేయొచ్చు, ఓకేనా, మనం సబ్ట్రాక్ట్ చేయొచ్చు, అంటే నెగిటివ్ లెక్క వెళ్ళొచ్చు. ఓకేనా, అర్థమవుతుందా? డేస్ ని మాత్రమే యాడ్ చేయడం కాదు, మనం మంత్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మంత్ సెలెక్ట్ చేసుకుని 5 సెలెక్ట్ చేసుకుంటే 21/18 అని ఉంది ఫస్ట్ రోకి, మీరు క్లోజ్ డేట్స్ అబ్జర్వ్ చేస్తే, +5 అని చేస్తే 6 2019 జూన్ మంత్ 18 అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? సో దట్ ఈస్ కాల్డ్ addition of the days or months to the existing date. Are you clear with this transformation? Okay, so ఇక్కడ ఉంది, ఇక్కడ ఫంక్షన్ మీద క్లిక్ చేస్తే యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ డేస్ ఆర్ మంత్స్ అంటే ఒక డేట్ మనం ఎక్కడైతే సెలెక్ట్ చేసుకున్నామో దాంట్లోకి వెళ్ళి ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే, ఓకేనా, సో ఈ ఫంక్షన్ అనమాట. లేదు మనం ఇంకా కస్టమ్ ఫార్ములాస్ అంటే మనం ఆల్రెడీ కొన్ని చూసాం. అలాగే ఇంకోటి ఏంటంటే డేట్ డిఫరెన్స్, అంటే మనం ఈ క్లోజ్ డేట్ నుంచి ఏదైనా ఇంకో డేట్, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నుంచి క్లోజ్ డేట్ కి ఎంత డిఫరెన్స్ ఉంది. ఓకేనా, డేట్ డిఫరెన్స్ అంటే ఏంటంటే ఇంకోసారి చూపిస్తాను. దీన్ని సెలెక్ట్ చేసి, ఓకేనా, క్లోజ్ డేట్ సెలెక్ట్ చేసి దీని మీద క్లిక్ ఇచ్చి, ఇది ఆల్రెడీ చూసాం. డేట్ డిఫరెన్స్ ఇదేం చేస్తారంటే రిటర్న్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 dates, అంటే 2 dates మధ్య ఎన్ని రోజులు జరిగింది అని మనము, లేకపోతే 2 dates మధ్య ఎన్ని మంత్స్ జరిగింది, ఇలాంటి ఒక 2 dates తీసుకుంటే, ఇప్పుడు క్లోజ్ డేట్ ఒక డేట్, దానికి ఇంకొక డేట్ ఏదైనా క్రియేటెడ్ డేటో లేకపోతే ఆ డెలివరీ డేట్ అని ఏదైనా ఇదే టేబుల్లో ఇదే ఆపర్చునిటీలో మనకు 2 dates ఉన్నాయి. ఆ 2 dates మధ్య ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ డిఫరెన్స్ ఉన్నాయో నాకు ఇక్కడ క్యాలిక్యులేట్ అవ్వాలి. ఓకేనా, సో దాన్ని చేయడం కోసం నేను డేట్ డిఫరెన్స్ ఫంక్షన్ తీసుకుంటాను. సో డేట్ డిఫరెన్స్ ఫంక్షన్ ఎప్పుడు రెండు తీసుకుంటాను అనమాట. ఓకేనా, సో ఇప్పుడు సారీ, ఈ క్లోజ్ డేట్, ఇది క్లోజ్ డేట్ కాకుండా క్లోజ్ డేట్ యాడ్ తీసుకున్నాను. ఒక నిమిషం, దీన్ని తీసేసి క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏం చేస్తాను, క్లోజ్ డేట్ తీసుకొని క్లోజ్ డేట్కి ఇప్పుడు నేను ఇక్కడ క్లోజ్ డేట్ ఎక్కడ ఉందేమో, క్లోజ్ డేట్ ఇప్పుడు క్లోజ్ డేట్కి, ఓకేనా,
సో నేను ఏం చేస్తానంటే ఈ క్లోజ్ డేట్ యాడ్ డేస్కి రెండు ఉన్నాయి కదా, ఆ రెండింటి మధ్య ఎన్ని రోజులు డిఫరెన్స్ ఉందో చూపిస్తాను. ఓకేనా. సో బేసిక్గా మనం ఇందాక 5 days యాడ్ చేసాం కాబట్టి 5 days చూపిస్తుంది, బట్ అది ఒకసారి చూపిస్తాను. ఓకే, డేట్ డిఫరెన్స్ తీసుకొని క్లోజ్ డేట్కి, ఓకేనా, ఎన్ని డేట్ ఏం చేస్తానంటే క్లోజ్ డేట్ యాడ్ 5 days ఉంది కదా, ఈ రెండింటికి ఓకేనా ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ డిఫరెన్స్ ఉంది, ఓకేనా, నెంబర్ ఆఫ్ ఎన్ని నెలల డిఫరెన్స్ ఉంది, ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉందో మనం తీసుకోవచ్చు అనమాట. రిటర్న్ డ్యూరేషన్ ఇన్ అని సెలెక్ట్ చేసుకుంటే, అంటే ఇది ఒక డేట్, ఇది ఒక డేటు, ఈ రెండింటి మధ్య మనకి అంటే ఈ డేట్ మైనస్ ఈ డేట్, అర్థమవుతుందా? ఇది ఈ డేట్ మైనస్ ఈ డేట్, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ మైనస్ స్టార్ట్ డేట్, ఈ రెండింటి మధ్య ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉందో మనకి వస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ డేస్ డిఫ్ బిట్వీన్ క్లోజ్ డేట్ అండ్ క్లోజ్ డేట్ 5 days అనే రెండు కాలం ఉంది కదా, ఆ రెండు మధ్య అప్లై చేస్తుంది. సో ఇది ఏం చేస్తారంటే ఈ రెండు డేట్స్ యొక్క కాలమ్స్ మధ్య ఎన్ని రోజులు డిఫరెన్స్ ఉందో మనకు చూపిస్తుంది. సో ఆబ్వియస్ గా 5 days ఇస్తుంది, ఎందుకంటే మనం ఈ క్లోజ్ డేట్ కి 5 days యాడ్ చేస్తే వచ్చిన డేట్ అనేది, ఇప్పుడు ఇది ఎండ్ డేట్, అది స్టార్ట్ డేట్, రెండింటి మధ్య డిఫరెన్స్ ఆబ్వియస్ గా 5 days, ఎందుకంటే మనమే కదా ఇందాక యాడ్ చేసింది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని డిలీట్ చేసి ఇంకొకటి ఏదైనా తీసుకుంటాను. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే క్లోజ్ డేట్ తీసుకొని, ఓకేనా, ఇక్కడ క్లోజ్ డేట్ ఇయర్ మంత్ ఇవన్నీ ఉన్నాయి కదా, చెక్ క్లోజ్ డేట్ ఇయర్ మంత్, వేర్ ఇస్ దట్, ఇక్కడ ఉంది కదా. సో ఇప్పుడు వేరే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ డేట్ డిఫరెన్స్, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఈ ఎండ్ డేట్ లో క్లోజ్ డేట్ స్టార్టింగ్ డేట్ దేని నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, నేను క్రియేట్ ఇక్కడ ఇవన్నీ ఉన్న డిఫరెంట్ ఫీల్డ్స్ అనమాట. ఓకే, డిఫరెంట్ ఫీల్డ్స్. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే క్రియేటెడ్ డేట్ ఉంది కదా, క్రియేటెడ్ డేట్ అంటే అపాజిట్ క్రియేటెడ్ డేట్ మైనస్ అపాజిట్ క్లోజ్ డేట్. సో ఆ రెండింటి మధ్య ఎన్ని రోజులు డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, చూడండి ఇది అంటే క్రియేటెడ్ డేట్ మైనస్ ఇది, అంటే ఇప్పుడు 2019 ఇది కాదు క్లోజ్ డేట్, ఇది 5 days యాడ్ చేసాము. క్రియేటెడ్ అపాజిట్ మీరు ఏం చేయాలంటే అపాజిట్ క్లోజ్ డేట్ తీసుకొని మైనస్ అపాజిట్ సారీ క్రియేటెడ్ డేట్ మైనస్ అపాజిట్ యొక్క క్లోజ్ డేట్, ఓకేనా, ఆ రెండు మధ్య ఎన్ని రోజులు డిఫరెన్స్ ఉందో అది ఇస్తుంది. అలా కాకుండా నాకు డేస్ డిఫరెన్స్ వద్దు, మంత్స్ డిఫరెన్స్ కావాలనుకుంటే లేదా ఇయర్స్ డిఫరెన్స్ కావాలనుకుంటే యూ కెన్ యాక్చువల్లీ క్లిక్ ఆన్ ఇయర్స్. సో ఇప్పుడు 2000 అంటే మనం ఇర్రెస్పెక్ట్ ఆఫ్, ఓకేనా. సో ఇప్పుడు క్లోజ్ డేట్ ఈ 2019 ఇది కాదు, ఓకేనా. సో క్లోజ్ డేట్ ఉంది కదా, సో 2019 మైనస్ క్లోజ్ డేట్, క్రియేటెడ్ డేట్కి వెళ్ళాలి, క్రియేటెడ్ డేట్, ఓకేనా. సో క్రియేటెడ్ డేట్ ఇది 2019 కాబట్టి నాకు ఇక్కడ 0 వస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా? సో అదే మీరు ఇక్కడ తీసుకుంటే ఇంకోటి తీసుకుంటే లైక్ రెండింటి మధ్య డిఫరెన్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చేసి 1 ఉంది. క్లియర్ విత్ దిస్ పాయింట్? ఓకేనా. హలో. సో నెక్స్ట్ ఏంటి, లెట్ మీ చెక్ క్లోజ్ డేట్. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే డే డిఫరెన్స్ చూసాం, ఇక్కడ నౌ అని క్లిక్ చేస్తాను. సో ఏంటి నౌ ఏం చేస్తానంటే రిటర్న్స్ ద కరెంట్ డేట్ అండ్ టైమ్ ఇన్ స్పెసిఫైడ్ ఫార్మాట్. ఈ నౌ అనే ఫంక్షన్ అప్లై చేస్తే ఏమవుతుందంటే నాకు ఒక కొత్త కాలం క్రియేట్ అవుతుంది. ఆ కాలంలో ఏముంటుందంటే ఈ రోజు డేట్ అండ్ టైమ్ నాకు ఈ మనం ఇచ్చిన డేట్ ఫార్మాట్ లో కొత్త కాలం క్రియేట్ అవుతుంది. ఆ కాలం యొక్క డేట్ వాల్యూస్ ఏముంటాయంటే ఈ రోజు 4th Jan 2026 యొక్క కరెంట్ నేను ఎప్పుడైతే అప్లై చేస్తానో ఆ టైం తీసుకొని నాకు ఏ ఫార్మాట్ లో కావాలో మంత్ ఇలా నాకు ఇలా చూడండి, డేట్ ఫార్మాట్ చాలా రకాలు ఉంటాయి. ఓకేనా. నాకు ఫస్ట్ DDMMYY ఇది అలా కావాలి. ఓకేనా. సో DDMMYY ఇలా కావాలి. సో నీకు ఏ ఫార్మాట్ కావాల్సి ఉంటే ఆ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోండి. DDMM నాకు అవర్స్ మినిట్స్ అవన్నీ వద్దు. అక్కడ ఏం చేస్తాను DD-MM-YY ఇలా కావాలి. ఓకేనా. సో నాకు ఈ అవర్స్ మినిట్స్ వద్దనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకుంటా. ఈ ఫార్మాట్ లో నాకు కరెంట్ డేట్ మాత్రమే నాకు వస్తుంది. సో దీన్ని ఏం చేస్తారంటే టుడే ఇది డైనమిక్ గా మారుతాను, టుడే డేట్ వాల్యూ. ఓకేనా. నువ్వు ఈ రెసిపీ వాల్యూ రేపు చేసావంటే ఈ నౌ అనే ఫంక్షన్ కాబట్టి ఆ పలానా రోజులో ఏముంటుందో ఆ డేట్ తీసుకుంటాను అనమాట, సిస్టమ్ నుంచి తీసుకుంటాను. ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాము ఇది మనకి కరెక్ట్ ఎక్స్పెక్టెడ్ ఫంక్షనాలిటీ ఇస్తుందా లేదు. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, మనం ఇచ్చిన DDMMYY ఇచ్చిందా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రోజుకి ఆల్రెడీ అపాజిట్ క్లోజ్ డేట్ కి మధ్య ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ డిఫరెన్స్ ఉందో కావాలనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే డేట్ డిఫరెన్స్ లెక్క వెళ్ళి, ఓకేనా, ఇక్కడ ఈ క్లోజ్ డేట్ ఇప్పుడు ఏంటి ఫస్ట్ డేట్ ఏంది, స్టార్ట్ డేట్ ఏం తీసుకున్నాను
ఓకేనా. టుడే డేట్ వాల్యూ ఇందాక ప్రిపేర్ చేసిన నవ్ అనే ఫంక్షన్ నుంచి వచ్చిన ఈరోజు డేట్ తీసుకున్నాను. దానికి క్లోజ్ డేట్ కి మధ్య ఎన్ని నెంబర్ ఆఫ్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ లేకపోతే ఎన్ని నెంబర్ ఆఫ్ మంత్స్ డిఫరెన్స్ ఉందో నాకు కావాలి. ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తుంది, క్లోజ్ డేట్ మైనస్ టుడే డేట్ కి మధ్య కొత్త కాలం క్రియేట్ అవుతుంది. ఆ రెండింటికి మధ్య ఎన్ని నెలల డిఫరెన్స్ ఉందో ఇది మనకి ఇస్తుంది అనమాట. ఎందుకు నెగిటివ్ నెంబర్ లో వచ్చిందంటే మనము స్టార్టింగ్ వాల్యూ అంటే ఎండింగ్ వాల్యూ క్లోజ్ డేట్ తీసుకున్నాం, ఎండింగ్ వాల్యూ పాస్ట్ లో ఉంది. ఓకేనా. స్టార్టింగ్ వాల్యూ ఈ రోజు ఉంది, ఎండింగ్ వాల్యూ సపోజ్ పాస్ట్ లో ఉంటే ఏమవుతుంది, గత అంటే పాస్ట్ లో ఉన్న మంత్స్ మైనస్ ఇది వచ్చేసి ఫ్యూచర్ లో ఉంది కాబట్టి నెగిటివ్ లో వస్తుంది. పాజిటివ్ లో రావాలంటే ఏం చేయాలి, ఓకేనా, స్టార్టింగ్ వాల్యూ క్లోజ్ డేట్ తీసుకొని ఎండ్ వాల్యూ టుడే తీసుకుంటే అప్పుడు ప్లస్ లో వస్తుంది. అర్థమవుతుందా. ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తే స్టార్ట్ డేట్ వచ్చేసి క్లోజ్ డేట్ తీసుకొని ఎండ్ డేట్ వచ్చేసి టుడే డేట్ వాల్యూ తీసుకుంటే మనకి నెగిటివ్ లో రాకుండా పాజిటివ్ లో వస్తుంది. నెంబర్ ఆఫ్ మంత్స్ డిఫరెన్స్ అంటే ఈ రోజుకి ఆల్రెడీ ఉన్న క్లోజ్ డేట్ ఉన్న క్లోజ్ డేట్ కి నెంబర్ ఆఫ్ మంత్స్ డిఫరెన్స్ వచ్చేసి ఇన్ని నెంబర్ ఆఫ్ మంత్స్ అని చెప్పేసి. ఓకేనా. పాజిటివ్ నెగిటివ్ వచ్చేసి మనం ఇంటర్చేంజ్ చేస్తే అన్ని పాజిటివ్ లోకి వస్తాయి. క్లియర్ విత్ దిస్ రిక్వైర్మెంట్, సారీ క్లియర్ విత్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? హలో, దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? నవ్ అంటే ఏంటి, డేట్ డిఫరెన్స్ అంటే ఏంటి, యాడ్ ఆర్ సబ్స్ట్రాక్ట్ డేస్ మంత్స్ అంటే ఏంటి, ఏమైనా డిఫరెన్స్ అర్థం ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? లేదు. సో నెక్స్ట్ ఇవి ఒకటే అని కాదు, నవ్వులో ఓన్లీ మంత్స్ లోనే ఫిల్టర్ అవుతుంది నాది. నవ్వులో ఏం చేస్తారంటే కొత్త కాలం క్రియేట్ అవుతుంది, అది ఈ రోజు డేట్ అండ్ టైం ఇస్తుంది. అర్థమవుతుందా? బిట్వీన్ అంటే నెలల్లో -97 మంత్స్ అన్నట్లు వచ్చింది కదా. అట్లా కాదు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. సో నవ్వు అనేది ఇది నవ్వు అనే ఫంక్షన్. ఓకేనా. ఇది ఓకేనా. సో నవ్వు అనేది ఏం డిఫరెన్స్ సబ్స్ట్రాక్ట్ చేయదు, ఈ రోజు డేట్ అండ్ టైం ఇస్తుంది. దిస్ ఇస్ ద నవ్వు. ఓకేనా. సో ఏ ఫార్మాట్ లో కావాలంటే ఈ రోజు డేట్ అండ్ టైము మనకి ఏ ఫార్మాట్ లో కావాలంటే ఆ ఫార్మాట్ లో మనకు కొత్త కాలం క్రియేట్ చేసేస్తుంది. ఓకేనా. మనం ఇక్కడ టుడే డేట్ వాల్యూ అనేది కొత్త కాలం క్రియేట్ అయింది, దాని యొక్క వాల్యూ ఏంటంటే ఈ రోజు డేట్ అండ్ టైం. అర్థమవుతుందా? టైం తీసుకోవట్లేదు కాబట్టి, అంటే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడు టైం తీసుకోవట్లేదు కాబట్టి డేట్ ఫార్మాట్ మాత్రం తీసుకున్నాను. తర్వాత నేనేం చేశానంటే ఈ రోజు డేట్ కి మైనస్ క్లోజ్ డేట్ కి మధ్యలో సబ్స్ట్రాక్ట్ చేశాను. అర్థమవుతుందా? ఇక్కడ ఇందాక క్రియేట్ చేసిన టుడే డేట్ అండ్ టైం వాల్యూకి ఇక్కడ క్లోజ్ డేట్ ఇస్తున్నాం. అంటే అపాజిట్ యొక్క క్లోజ్ డేట్ కి ఇందాక క్రియేట్ చేసిన నవ్ అనే ఏమి ఇస్తుంది, ఈ రోజు డేట్ లేదా ఈ రోజు డేట్ అండ్ టైం మనం ఇచ్చిన దాన్ని బట్టి ప్రకారం ఏ ఫార్మాట్ లో కావాలో ఆ ఫార్మాట్ లో ఇవ్వచ్చు. అది మనం ఇందాక ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఇక్కడ మళ్ళీ ఏం చేసాము, డేట్ డిఫరెన్స్ లో ఇందాక క్రియేట్ చేసిన నవ్ ద్వారా క్రియేట్ చేసిన ఒక కాలము క్లోజ్ డేట్ అన్నింటికి మధ్య నెంబర్ ఆఫ్ మంత్స్ ఎంత డిఫరెన్స్ ఉంది లేకపోతే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత డిఫరెన్స్ ఉందో మనకి వస్తుంది అనమాట. ఓకేనా. ఒకవేళ నెగిటివ్ నెంబర్లు ఇచ్చిందంటే ఇయర్ చూడండి, ఈ రోజు డేట్ కి ఈ రికార్డ్ యొక్క ఈ అపాజిట్ యొక్క క్లోజ్ డేట్ కి మధ్యలో 6.97 అప్రాక్సిమేట్ 6 మోర్ దాన్ అప్రాక్సిమేట్ గా 7 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది ఈ రోజు డేట్ కి ఈ అపాజిట్ యొక్క క్లోజ్ డేట్ కి. ఓకేనా. నెగిటివ్ ఎందుకు వస్తుందంటే దీన్ని ఇంటర్చేంజ్ చేసుకోవాలి. అంటే స్టార్ట్ డేట్ వచ్చేసి క్లోజ్ డేట్ తీసుకుని ఎండ్ డేట్ వచ్చేసి టుడే డేట్ వాల్యూ తీసుకుంటే మనకి పాజిటివ్ వస్తుంది. ఓకేనా. అర్థమవుతుందా? క్లియర్. సో ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసాం కదా, మనం డేట్ ఫంక్షన్స్ అన్ని డిస్కస్ చేసాము. మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ డేస్ డిఫరెన్స్ ఇక్కడ నవ్ అంటే ఏమిస్తుంది, అబ్జర్వ్ చేయి, రిటర్న్స్ ద కరెంట్ డేట్ అండ్ టైం ఇస్తుంది. టైం వద్దు అనుకుంటే డేట్ ఫార్మాట్ లో టైం ఎక్స్క్లూడ్ చేసాము, అంతే చేసాను. క్లియర్ విత్ దిస్ వన్? సో ఓకేనా. సో ఈ మూడిట్లో నీకేం డౌట్ లేదు కదా? నెక్స్ట్ ఇక్కడ ఉన్న సరిపోలేదు, మనం అడ్వాన్స్ గా కొన్ని ఫార్ములాస్కి వెళ్ళాలంటే కస్టమ్ ఫార్ములా క్లిక్ చేయాలి. ఓకేనా. సో ఈ కస్టమ్ ఫార్ములాలో మనం అప్పరు లోయరు కన్కాటినేట్ ఆల్రెడీ చూసాం. వీటిలో మూడిట్లో ఏమైనా డౌట్ ఉందా? లెఫ్ట్ ట్రిమ్ రైట్ ట్రిమ్ అంటే ఏం లేదు, సింపుల్. మనం ఏదైనా సెలెక్ట్ చేసుకొని, ఓకేనా, లెఫ్ట్ ట్రిమ్ మీరు సెలెక్ట్ చేసుకొని, ఓకేనా, ఇక్కడ ఫీల్డ్ ఏదైనా ఒక ఫీల్డ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసామంటే, ఓకేనా, సపోజ్ అపాజిట్ ఐడి సెలెక్ట్ చేసామంటే వాల్యూస్ టు బి రిమూవ్డ్. ఓకే. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఏం వాల్యూ రిమూవ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ ఏమంటే ఇక్కడ ఇది ఆప్షనల్ ఫీల్డ్, అంటే దీనికి మనం ఏమి ఇవ్వకపోతే లెఫ్ట్ ట్రిమ్ ఏం చేస్తామంటే ఈ ఐడి అనే కాలంలో లెఫ్ట్ సైడ్ ఏదైనా స్పేసెస్ ఉంటే అది రిమూవ్ చేస్తుంది. ఓకేనా. రైట్ ట్రిమ్ జస్ట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్, రైట్ సైడ్ ఏదైనా స్పేసెస్ ఉంటే అది రిమూవ్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ రీప్లేస్ అనేది ఏం లేదు. మనము ఇక్కడ రీప్లేస్ అని తీసుకుంటే మనం ఇక్కడ ఏదైతే ఫీల్డ్ ఇస్తామో
ఆ ఫీల్డ్ లో ఇక్కడ సర్చ్ స్ట్రింగ్ అంటే సపోజ్ ఏబిసిడి అనే ఈ ఫీల్డ్ లో ఏబిసిడి అనే వాల్యూ ఉంటే ఏబిసిడి తీసి XYZ పెట్టు. అర్థమవుతుందా? దాని మనం డిస్కస్ చేసాం. రీప్లేస్ అనే ఫంక్షన్ ఏం చేస్తారంటే మనం ఏ ఫీల్డ్ ఇస్తామో ఆ ఫీల్డ్ లో ఇక్కడ ఏ స్ట్రింగ్ ఇస్తామో ఆ స్ట్రింగ్ తీసేసి ఇక్కడ ఏ స్ట్రింగ్ ఇస్తావు ఏ స్ట్రింగ్ ఇస్తావు దాంతో రీప్లేస్ చేస్తుంది. క్లియర్? సో దట్ ఇస్ కాల్డ్ రీప్లేస్. నెక్స్ట్ ఇక్కడ టైటిల్ అంటే నేను దీంట్లో ప్రతి ఒక్క ట్రాన్స్ఫర్మేషన్ నేను యాక్చువల్ గా నేను ఎక్స్ప్లోర్ చేయడానికి టైటిల్ ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, రిటర్న్స్ ద స్ట్రింగ్ విత్ ఇనిషియల్ క్యారెక్టర్ ఆఫ్ ద ఎవ్రీ వర్డ్ ఇన్ అప్పర్ కేస్. అంటే ఇక్కడ అంటే టైటిల్ అంటే నీకు ఎట్లా చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ ఫంక్షన్ అప్లై చేసావు అనుకో. సపోజ్ నాకు గ్రీటింగ్ అనే ఒక కాలం ఉంది ఓకేనా. గ్రీటింగ్ అనే ఒక కాలం అంటే ఫీల్డ్ ఉంది ఓకేనా. సో దాంట్లో ఫస్ట్ లోకి వచ్చేసి హాయ్ ఓకేనా, హౌ ఆర్ యూ అని ఓకేనా అని ఉంది. సో డిడ్ యూ ఇంకొక రో ఉంది అనుకో, డిడ్ యూ కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ ఓకేనా. సో ఇప్పుడు ఈ గ్రీటింగ్ మీద నువ్వు టైటిల్ అప్లై చేసావు అంటే టైటిల్ ఆఫ్ గ్రీటింగ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఏం చెప్తుందంటే సో ఇక్కడ ఏం చెప్తుందంటే రిటర్న్స్ ద స్ట్రింగ్ విత్ ద ఇనిషియల్ క్యారెక్టర్ ఆఫ్ ద ఎవ్రీ వర్డ్ ఇన్ అప్పర్ కేస్ అండ్ ద రిమైనింగ్ క్యారెక్టర్స్ ఇన్ ద లోయర్ కేస్. సో ఇఫ్ యూ అప్లై ద టైటిల్ ఆఫ్ గ్రీటింగ్ అప్లై చేస్తే ఎవ్రీ వర్డ్ అంటే ఇక్కడ స్పేస్ కి మధ్య దీని ఇదొక వర్డ్ ఇదొక వర్డ్ ఇదొక వర్డ్ అవునా కదా. సో ఇప్పుడు టైటిల్ అప్లై చేస్తే హై హౌ ఆర్ యూ ఓకే, డిడ్ యూ కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ ఓకే. అర్థమవుతుందా ఓకేనా. ఇలా వస్తుంది అనమాట. దట్ ఇస్ కాల్డ్ టైటిల్ ఫంక్షన్. ఆర్ క్లియర్ విత్ దిస్ వన్? అంతే. సో ఇక్కడ ట్రిమ్ అంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూడండి రిమూవ్ ద అంటే సబ్ స్ట్రింగ్ ఇస్తుంది ఓకేనా. సో లేదా స్పేసెస్ రిమూవ్ చేయడం అలాంటి చూడండి రిమూవ్ ద స్పేసెస్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అలాగే సబ్ స్ట్రింగ్ కోసం ఇది సబ్ స్ట్రింగ్ పర్పస్ సారీ ఓకేనా. ఇది ఆల్రెడీ మనం వాడామనుకుంటా ఓకేనా. ఇక్కడ సబ్ స్ట్రింగ్ ఏం చేస్తారంటే మనం ఏదైనా ఫీల్డ్ ఇచ్చామంటే ఓకేనా రిమూవ్ చేస్తాం ఓకేనా. సి ఇక్కడ ఇదేంటంటే ఈ ఫంక్షన్స్ మనం ఈరోజు డిస్కస్ చేసినట్లు అట్లేం కాదు. ఇట్స్ లైక్ మనము కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలన్నమాట ఫంక్షన్ ఓకేనా. సబ్ స్ట్రింగ్ ఇచ్చాము, ఇక్కడ ఫీల్డ్ ఇస్తాము, పొజిషన్ ఇస్తాం అంటే ఈ ఫీల్డ్ లో పలానా పొజిషన్ నుంచి ఇంత లెంత్ తీసుకొని అర్థం. ఇది కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తారంటే సపోజ్ ఇక్కడ గ్రీటింగ్ లోనే తీసుకో, గ్రీటింగ్ లోనే ఓకేనా పొజిషన్ ఓకేనా. ఇఫ్ యూ అప్లై ఇక్కడ నువ్వు టైటిల్ కాకుండా సబ్ స్ట్రింగ్ అప్లై చేసావంటే దానికే సబ్ స్ట్రింగ్ ఆఫ్ గ్రీటింగ్ అనేది కాలం లేబుల్ కాలం యొక్క ఏపీ నేమ్ అనుకో గ్రీటింగ్ అనే కాలంకి అప్లై చేసావు ఓకే అనా కదా. సో ఇప్పుడు సబ్ స్ట్రింగ్ అనే ఫంక్షన్ లో నువ్వు సబ్ స్ట్రింగ్ లో నువ్వు 3 పారామీటర్స్ తీసుకుంటుంది ఓకేనా. ఏంటి ఫీల్డ్ గ్రీటింగ్ ఓకేనా, లేకపోతే ఇక్కడ వేసావు సబ్ స్ట్రింగ్ ఆఫ్. సో నువ్వు స్టార్టింగ్ పొజిషన్ 0 ఇచ్చేసి 0 ఓకేనా, లెంత్ వచ్చేసి 5 ఇచ్చావంటే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఓకేనా 1 2 స్పేస్ కూడా ఒకటి కౌంట్ చేస్తుంది 3 4 5 నాకు రిటర్న్ ఇస్తుంది అవునా కదా. అది అలాగే దీనికి అప్లై సబ్ స్ట్రింగ్ అప్లై చేస్తే 1 2 3 4 5 ఇటు వరకు నాకు సపరేట్ కాలంలో వస్తాయి. అలా కాకుండా నువ్వు ఇక్కడ 2 ఇచ్చావంటే 0 ఓకేనా అంటే ఇక్కడ నుంచి కాకుండా సెకండ్ పొజిషన్ నుంచి లేదా థర్డ్ పొజిషన్ నుంచి ఇప్పుడు తీసేసి ఇక్కడ నుంచి వస్తుంది. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద పొజిషన్ ఫ్రమ్ విచ్ ఓకేనా నేను దేంట్లో సబ్ స్ట్రింగ్ అప్లై చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంత క్యారెక్టర్స్ తీసుకోవాలి. అర్థమవుతుందా? క్లియర్? సో నెక్స్ట్ నువ్వేం చేయాలంటే యాజ్ ఎ టాస్క్ నీ టాస్క్ ఏంటంటే ప్రతి ఒక్క ఫంక్షన్ ని నువ్వు ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ కింద ఉంటుంది ఇక్కడ హెల్ప్ విత్ దిస్ ఫంక్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసావంటే మనకి ప్రతి ఒక్క ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. నువ్వు ప్రతి ఒక్కటి స్టడీ చేసి ఇఫ్ యూ నీడ్ టు ట్రై టు అప్లై ఇట్ ఓకేనా. అర్థమవుతుందా? నెక్స్ట్ స్ట్రింగ్ ఓకేనా. సో కన్వర్ట్స్ ద డేట్ ఆర్ నంబర్ టు స్ట్రింగ్ ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అమౌంట్ అనేది ఏంటి ఓకేనా డైమెన్షన్ టైప్ కాదు, ఇట్స్ మెజర్ టైప్ ఓకేనా. సో మెజర్ టైప్ నాకు ఇంకో కొత్త కాలం క్రియేట్ అవ్వాలి, దాని యొక్క టైప్ వాల్యూ వచ్చేసి అమౌంట్ లో ఏదైతే 1000 ఉంటే 1000 ఓకేనా, దానికి టైప్ వచ్చేసి డైమెన్షన్ కావాలి ఓకేనా. అర్థమవుతుందా? లేకపోతే నాకు క్లోజ్ డేట్ ఉంది ఓకేనా, దాని యొక్క టైప్ వచ్చేసి డేట్ టైప్. ఈ డేట్ టైప్ ని అలాగే పెట్టేసి ఇంకో కొత్త కాలం క్రియేట్ చేసి దానికి టైప్ డైమెన్షన్ టైప్ కావాలి ఓకేనా, స్ట్రింగ్ టైప్ కావాలి. సో ఇప్పుడు నేను స్ట్రింగ్ ఆఫ్ టైప్ స్ట్రింగ్ ఆఫ్ క్లోజ్ డేట్ అని ఇచ్చాను అనుకో, నాకు కొత్త కాలం క్రియేట్ అవుతుంది, దాని యొక్క టైప్ వచ్చేసి డైమెన్షన్ అవుతుంది ఓకేనా, వాల్యూ అయితే అదే ఉంటుంది. అర్థమవుతుందా? జస్ట్ స్ట్రింగ్ ఫార్మాట్ లో కన్వర్ట్ అవుతుంది ఓకేనా. సో సిమిలర్ టు స్టార్ట్స్ విత్ ఏమవుతుంది అంటే మనం ఫీల్డ్ నేమ్ ఇచ్చేసి లెటర్ ఇచ్చామంటే ఇక్కడ ఫీల్డ్ నేమ్ ఇక్కడ తీసుకో ఓకేనా.
స్టార్ట్స్ విత్ ఫంక్షన్. దీన్ని సపోజ్ ఫీల్డ్ నేమ్ నేను ఇందాక ఏం చేశాను, ఇందాక గ్రీటింగ్ ఏదో చేశాం కదా. ఓకే, ఇప్పుడు స్టార్ట్స్ విత్ ఆఫ్ ఇదేమవుతుందంటే బూలియన్ వాల్యూ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీటింగ్ ఇచ్చాను, ఇక్కడ గ్రీటింగ్ అనేది కాలము. ఓకే, గ్రీటింగ్ ఇప్పుడు ఇక్కడ సింగిల్ కోర్స్ లో హాయ్ అని ఇస్తాను. ఓకేనా, ఇప్పుడు నా గ్రీటింగ్ లో ఎక్కడెక్కడైతే హాయ్ అని ఉందో, ఓకేనా, హాయ్ ఉందో, హాయ్ ఉంటే ట్రూ ఇస్తుంది లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. నా దీన్ని వాడానంటే దీన్ని అవుట్పుట్ మనకి ఇవ్వదు. ఓకేనా, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే ఇస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ మనం ఇక్కడ ప్రింట్ చేయలేదు, ఎందుకంటే ఇది బూలియన్ రిటర్న్ ఇవ్వదు. సో దీన్ని వేరే చోట వాడుకోవచ్చు. ఈ గ్రీటింగ్ ని ట్రూ ఆర్ ఫాల్స్ అనే దాన్ని వేరే చోట వాడుకోవచ్చు. ఓకేనా, సో అది ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చూసాము. బట్ సో బేసిక్గా ఇక్కడ ఏం గుర్తుపెట్టుకుంటారంటే స్టార్ట్స్ విత్ అనేది రెండు ఫంక్షన్స్ తీసుకుంటుంది. ఏ ఫీల్డ్ మీద అప్లై చేయాలి, ఏ వాల్యూతో. ఇప్పుడు ఈ పదము అంటే గ్రీటింగ్ లో ఉన్న పదాలు అంటే ఇప్పుడు సపోజ్ 50 ఉన్నాను రోజు, గ్రీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క గ్రీటింగ్ కాలం ప్రతి ఒక్క వాల్యూ హాయ్ అనే వాల్యూతో స్టార్ట్ అవుతుందా లేదా, స్టార్ట్ అయితే ఎస్ అవుతుంది, అంటే ట్రూ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అవుతుంది. క్లియర్. ఎగ్జాక్ట్ ఆపోజిట్ కంటెన్స్, సిమిలర్ టు ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు ఎండ్స్ విత్. కంటెన్స్ ఏంటంటే హాయ్ అనే పదము స్టార్టింగ్ లో కాదు, ఈ మధ్యలో ఎక్కడైనా ఉన్నా ఇక్కడ సపోజ్ డిడ్ యూ హాయ్, ఇది కూడా ట్రీ ఇస్తుంది. కంటెన్స్ అంటే ఈ హాయ్ అనే పదము ఈ గ్రీటింగ్ అనే కాలం యొక్క వాల్యూస్ లో ఎక్కడున్నా కూడా ట్రూ అవుతుంది. క్లియర్. సో ఇప్పుడు ఇలా ప్రతి ఒక్కటి. నెక్స్ట్ క్యారెక్టర్ లెంత్. ఓకేనా, ఇవి ఒకసారి చూడండి. అంటే డేట్ ఫార్మాట్ అంటే ఫార్మాట్ ఆఫ్ ద డేట్ మనం మార్చుకోవచ్చు. ఓకేనా, సో అలాగే క్యారెక్టర్ లెంత్, క్యార్ లెంత్ మనము క్యార్ లెంత్ ఆఫ్ గ్రీటింగ్ అప్లై చేశారంటే ఇప్పుడు క్యార్ లెంత్ ఏం చేస్తారంటే ఒకే ఫార్మాట్ ఒకే నెంబర్ తీసుకుంటుంది. ఓకేనా, మనం ఇచ్చిన స్ట్రింగ్ మనం ఇచ్చిన ఫీల్డ్ యొక్క వాల్యూ మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి లెంత్ వస్తుంది. క్లియర్. క్యార్ లెంత్ ఆఫ్ ఇది ఒకటి తీసుకుంటుంది. నువ్వే ఫీల్డ్ అయితే మారుస్తావు పంపిస్తావు, అపార్చునిటీ ఐడి కానీ లేకపోతే రికార్డ్ ఏదో ఒకటి నంబర్ నేమ్ కానీ అపార్చునిటీ నేమ్ ఇచ్చావు. సో అంటే ఆ నేమ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అది కౌంట్ చేస్తుంది. క్లియర్. నంబర్ ఇస్తుంది. సో ఇలా ప్రతి ఒక్కటి మనము ప్రతి ఒక్క ఫంక్షన్ ని మనము ఎక్స్ప్లోర్ చేయాలి. ఓకేనా, అంటే ప్రతి ఒక్కటి ఇంటర్వ్యూలు అడుగుతారని కాదు, టు బెటర్ అండర్స్టాండ్ ద టూల్. ఓకేనా, టు బెటర్ అండర్స్టాండ్ ద రూల్ మనం ఏమేం చేయొచ్చు ఈ ఫంక్షన్స్ లో. ఓకేనా, అలాగే ఈ నంబర్స్ మీద మనం అబ్సల్యూట్, ఎక్స్పోనెన్షియల్, ఓకేనా, ఫ్లోరింగ్ వాల్యూ. ఫ్లోర్ అంటే తెలుసు కదా, లైక్ 3.34 అనుకో, 3 తీసుకుంటాం. ఓకేనా, సీల్ అంటే 3 సపోజ్ 0.5 ఏదైనా ఎక్కువ ఉంటే సీల్ ఫంక్షన్ అప్లై చేసామంటే సీల్ ఇక్కడ మ్యాథమెటిక్స్ లో మనకు ఆల్రెడీ వచ్చింటాయి. ఓకేనా, ఏంటి ఫ్లోర్ అంటే ఏంటంటే ఇఫ్ ఎనీ వాల్యూ ఇస్ లెస్ దాన్ 3.5 లైక్ 3.45 అనుకో, ఫ్లోర్ అప్లై చేస్తే ఇట్ విల్ టేక్ 3. బట్ సీల్ అప్లై చేసామంటే ఓకేనా, సో ఇఫ్ ఎనీ వాల్యూ అంటే 0.5 తర్వాత ఎంత ఉన్నా లైక్ 3.67 ఉంది అనుకో, ఇట్ విల్ టేక్స్ 4. దట్స్ కాల్డ్ సీల్ వాల్యూ. అలాగే మనకి మ్యాథమెటిక్స్ లో లాగరిథమ్స్, స్క్వేర్ రూట్, ఓకేనా, రౌండ్ ఆఫ్ అంటే లైక్ నియరెస్ట్ ఇంటిజర్ కి రౌండ్ ఆఫ్ చేయడము. సో ఇలా ప్రతి ఒక్కటి మనకి ఈ నంబర్ ఫార్మాట్స్, ఈ నంబర్ ఫంక్షన్స్ మనం అప్లై చేయొచ్చు. క్లియర్. నెక్స్ట్ మనం ఇందాక మనం డేట్ ఫంక్షన్ ఏం చేస్తాం, నవ్ అనేది వాడాం కదా, ఇక్కడ కూడా నవ్ అనే ఫంక్షన్ వాడుకోవచ్చు. ఇది ఏం చేస్తారంటే కరెంట్ డేట్ అండ్ టైం కానీ కరెంట్ డేట్ కానీ మనకి ఇస్తుంది. ఓకేనా, కరెంట్ నవ్ అంటే డేట్ టైం రెండు ఇస్తుంది, కరెంట్ డేట్ అంటే టైం ఇవ్వకుండా ఓన్లీ డేట్ మాత్రమే ఇస్తుంది. క్లియర్. సో నెక్స్ట్ ఈ యూనిక్స్ టైం స్టాంప్ అనేది ఒకసారి మీరు చదవండి, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఇది యూనిక్స్ టైం స్టాంప్స్ అంటే డేట్ ని నేను పలానా ఈ రోజు డేట్ నుంచి మనం ఏదైతే ఇక్కడ యూనిక్స్ టైమ్స్ అని చెప్పేసి ఒకటి ఏదైనా నెంబర్ పంపిస్తే ఏమవుతుందంటే ఆ రోజు నుంచి మనం ఇక్కడ ఏదైతే డేట్ టైం ఇస్తామో ఒక బ్యాక్ ఎండ్ లో ఒకటి 1960 జాన్ 1 అని చెప్పేసి ఒక సంథింగ్ ఏదో ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు, అప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఆ డేట్ నుంచి ఈ డేట్ కి మధ్యలో ఉందని చెప్పేసి ఈ యూనిక్స్ టైం స్టాంప్ అనేది కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా, ఇట్స్ టూ అర్లీ టు డిస్కస్ అబౌట్ దట్. ఓకేనా, సో నెక్స్ట్ ఇయర్ అంటే మనం ఏదైనా ఒక డేట్ ఇచ్చి ఇయర్ ఆఫ్ డేట్ ఇచ్చామనుకో, ఇయర్ ఆఫ్ డేట్ తీసేసే. ఓకేనా, ఇయర్ ఆఫ్ డేట్ ఏం చేస్తా అంటే ఇందాక చూసిందే. ఓకేనా, సో ఆ డేట్ లోంచి ఇయర్ మాత్రమే తీసుకొచ్చి ఒక డేట్ పంపించామనుకో, ఆ డేట్ లోంచి ఇయర్ మాత్రమే తీసుకొచ్చి మనకు సపరేట్ చేస్తుంది. సిమిలర్ గా క్వార్టర్, వీక్ ఆఫ్ ద ఇయర్ అంటే ఆ వీక్ లో ఇయర్ లో అది ఏ వీక్ ఎన్నో వీక్. ఓకేనా, సపోజ్ ఇది ఫస్ట్ వీక్ ఆఫ్ ద ఇయర్. ఓకేనా, నెక్స్ట్ వచ్చి సెకండ్. అట్లా డే అంటే మనం ఒక డేట్ పంపించామంటే ఒక మనం పంపించే డేట్ లో డే అంటే ఫస్ట్ డే అయినా సెకండ్ అయినా 1 నుంచి 31 ఉన్నాయి కదా, ఆ డే మాత్రం తీసుకొస్తుంది. ఓకేనా, సో అలా ఇలా నెక్స్ట్ డేట్ మనం పంపించిన దాంట్లో అవర్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయాలి, మినిట్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అవర్స్ మినిట్స్. సో అక్కడ వరకు ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఈ మల్టీ వాల్యూ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఈ మల్టీ వాల్యూ ఫంక్షన్స్ ఏంటంటే మనకి పిక్ లిస్ట్, మల్టీ పిక్ లిస్ట్ ఉన్నాయి కదా. సో మల్టీ పిక్ లిస్ట్ అనేది ఏంటి, ఒక ఫీల్డ్ లో మనం మల్టీ వాల్యూస్ పాస్ చేయొచ్చు. అవునా కదా, సపోజ్ హాబీస్ ఉంది. ఓకేనా, లేకపోతే టెక్నాలజీస్, ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ లో టెక్నాలజీస్ దట్ ఈస్ అవేర్ ఆఫ్. సో ఒక ఎంప్లాయీకి మల్టిపుల్
టెక్నాలజీస్ ఉంటాయి, నేర్చుకుంటాడు అనుకో. ఇప్పుడు పిక్ లిస్ట్ లో ఏంటి, అట్ ఏ టైం ఒక వాల్యూ మాత్రం సెలెక్ట్ చేసుకోలేము. ఒక అలాగే ఒక స్టూడెంట్ అనుకున్నాం, హాబీస్ అనే ఫంక్షన్ ఉంది. ఒక స్టూడెంట్ కి మల్టిపుల్ హాబీస్ ఉన్నాయి అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తాము, వాళ్ళకున్న మల్టిపుల్ హాబీస్ ని కూడా తీసుకురావాలంటే మనం ఏం చేస్తాము, మల్టీ పిక్ లిస్ట్ తీసుకోవాలి. పిక్ లిస్ట్ తీసుకుంటే ఏమవుతుంది, వాళ్ళకున్న ఒకే ఒక హాబీ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలము. అలాగే ఎంప్లాయ్ కూడా వాడుకున్న ఒకే ఒక స్కిల్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలంటే పిక్ లిస్ట్. వాళ్ళకున్న మల్టిపుల్ స్కిల్స్ మనం తీసుకోవాలంటే మల్టీ పిక్ లిస్ట్, అనా కదా. సో అలాంటి మల్టీ పిక్ లిస్ట్ వాల్యూస్ లో మనము పలానా వాల్యూ కంటెంట్స్ ఉందా లేదా, ఓకేనా, దాని యొక్క ఒక దాంట్లో మల్టీ పిక్ లిస్ట్ వాల్యూస్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఓకేనా, దానికోసం సైజు, ఓకేనా. సో ఇవన్నీ ఏంటంటే ఈ పలానా అరే డిస్టింక్ట్ మనం పంపించిన దాంట్లో సపోజ్ క్రికెట్, వాలీబాల్, క్రికెట్, అగైన్ బేస్బాల్ అనుకో, క్రికెట్ ఉన్న డూప్లికేట్స్ ఏమైతే ఉన్నాయో అవి తీసేయాలనుకుంటే ఇట్ రిమూవ్స్ ద డూప్లికేట్స్ ఫ్రమ్ ద మల్టీ వాల్యూ ఫంక్షన్, ఓకేనా. సో ఇవి మనము డిఫరెంట్ ఫంక్షన్స్ మనం వాడతాము. సో మనం ఎక్కువగా అంటే అనలిటిక్స్ లో ఈ మల్టీ వాల్యూ ఫంక్షన్స్ అంటే మాక్సిమం అన్ని వాడుతుంటాము, ఓకేనా. కోలాస్ వాడతాం, కే స్టేట్మెంట్ తో ఒక ఎగ్జాంపుల్ తో రేపు క్లాస్ లో చెప్తాను. సో ఈ రోజు నువ్వేం చేయాలంటే ఆ లెర్నింగ్ సెంటర్ లో ఉన్న అన్ని వీడియోస్ ప్లస్ అవి ప్లస్ ఈ సింక్ టైప్స్ అడిగినప్పుడు నువ్వు ఎప్పుడైతే తడబడ్డావో దట్ మీన్స్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్. నెక్స్ట్ నేను చదివినవి చెప్పినవి నువ్వు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. పెన్ అండ్ పేపర్ తీసుకొని రాసుకుంటావో లేకపోతే నువ్వు అలాగే ప్రాక్టీస్ చేస్తావు, నీ ఇష్టము. దిస్ ఈస్ వెరీ బేసిక్ కాన్సెప్ట్స్. మనము అంటే ఆల్రెడీ అనలిటిక్స్ మనకు సింపుల్, ఒక రకంగా సింపుల్. దాంట్లో మనము ప్రతి ఒక్క కాన్సెప్ట్ డిస్కస్ చేయట్లేదు, అంటే ప్రతి ఒక్క ఫంక్షన్ డిస్కస్ చేయట్లేదు. సో మీరేం చేయాలంటే చెప్పిన దాంట్లో మళ్ళీ మీరు తగ్గించారంటే వీఆర్ నాట్ లెర్నింగ్ టు ద ఫుల్లెస్ట్ అని చెప్పేసి. సో ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఎక్స్ప్లోర్ ద ఫర్దర్. నేను గంట చెప్పానంటే నువ్వు 3 hours చదవాలి, ఓకే. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తావు కదా.